హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అబ్బాయి. ఈ 2025లో మనకి ఇది స్పెషల్ మోడల్ అనమాట. నెల్లూరులో ఉంటుంది మోడల్. నెల్లూరులో ఎక్కడ అంటే అడ్రస్ పొడుగుపాడు ఇన్నమడుగు సెంటర్ దగ్గర సుధాకర్ అనే షెడ్లో అయితే ఉంటుందన్నమాట ఇది విగ్రహం. ఈ స్పెషల్ ఏంటంటే 16 ఫీట్ హైట్ వస్తుంది. అలాగే ఇది వచ్చేసి ఇయర్ న్యూ మోడల్ అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి గుర్రాలు వస్తాయి. మధ్యలో స్టాండింగ్ పొజిషన్లో మన గణేశుడు అయితే మనకి దర్శనం ఇస్తాడు. విగ్రహం అయితే చాలా నీట్గా చాలా అద్భుతంగా ఉంది గాయస్. ఇంకొక 1 మంత్ పడుతుందంట పెయింటింగ్స్ అవన్నీ స్టార్ట్ అవ్వడానికి. ఒకసారి మొత్తం డీటెయిల్డ్గా చూడండి గాయస్. ఈ విగ్రహం సెకండ్ మోడల్ అనమాట సుధాకర్ అనే షెడ్లో. చాలా అద్భుతంగా అయితే డీటెయిలింగ్ అయితే ఉంది. ఇది రథం వాహనం పైన కూర్చున్న గణపతి. ఇది చాలా నీట్గా అయితే ఉంది. బ్యాక్ డ్రాప్ అయితే మనకి నెమలి అంతా చాలా క్లియర్గా అయితే ఇచ్చినారనమాట. ఆర్చ్ ఇది 14 ఫీట్ అయితే హైట్ వస్తుందని చెప్తున్నారు. చాలా నీట్గా ఉంది. ఈ విగ్రహం కూడా మనకి ఒక 1 మంత్ పడుతుందంటారు పూర్తిగా రెడీ అవ్వడానికి. ఒకసారి మొత్తం నీట్గా చూడండి గాయస్. మొత్తం అసలు ఆ డిజైనింగ్ ఆర్ట్ వర్క్ మొత్తం చాలా అయితే వస్తుంది అనమాట ఈ విగ్రహానికి. మొత్తం ఒకసారి చూడండి. ఈ విగ్రహం మనకి 12 ఫీట్ అయితే వస్తుంది. ఈ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే నంది వాహనం పైన కూర్చున్న గణపతి. ఇది 4వ విగ్రహం మన సుధాకర్ అనే షెడ్లో. మనకైతే ఇది 12 ఫీట్ అయితే వస్తుంది. సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న గణపతి, బొజ్జ గణపతి. బ్యాక్డ్రాప్లో చూసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అయితే డీటెయిలింగ్ అయితే ఉంది. ఒకసారి చూడండి. అట్లాగే ఇట్లా శివుడు ఉన్నాడు అనమాట బ్యాక్డ్రాప్లో. మొత్తం నీట్గా అయితే ఉంది ఈ విగ్రహం. ఈ విగ్రహం మనకైతే 10 ఫీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట ఇది విగ్రహం. అసలు వెనకాల బ్యాక్డ్రాప్లో కానీ అసలు శివతాండవం టైప్లో ఉందన్నమాట. ఇది మన వినాయకుడు. మొత్తం చాలా బ్యాక్డ్రాప్లో కూడా చాలా నీట్గా అయితే వర్క్ అయితే ఇంకా ఉంది. ప్రజెంట్ అయితే ఇంకా 1 మంత్ పడుతుందన్నమాట ఈ విగ్రహం మొత్తం రెడీ అవ్వడానికి. మొత్తం ఒకసారి డీటెయిల్గా ఈ విగ్రహం మనకి 10 ఫీట్లు అయితే వస్తుంది. మొత్తం అయోధ్య టైప్ అయితే ఉన్నాడనమాట మన వినాయకుడు. ఇటైతే కింద వచ్చేసి ఏనుగు, బ్యాక్డ్రాప్లో బాణాలు, ఇటు సైడ్ వచ్చేసి కృష్ణుడు శంఖం ఊతున్నట్టుగా ఉందన్నమాట. చాలా నీట్గా అయితే ఉంది. ఒకసారి చూడండి. ఈ విగ్రహం మనకి 13 ఫీట్ అయితే వస్తుంది. మన బ్యాక్డ్రాప్లో చూసుకున్నట్లయితే కృష్ణుడు ఉన్నాడు. అలాగే ఏనుగులు ఉన్నాయి. పైన చూసుకున్నట్లయితే మనకి పూరి టెంపుల్ అయితే డీటెయిల్గా ఇచ్చున్నారనమాట. లాల్బాగ్ స్టైల్లో తలపాగా టైప్లో ఉందన్నమాట ఈ విగ్రహం. ఒకసారి ఫుల్గా చూడండి. ఈ విగ్రహం కూడా 13 ఫీట్ అయితే వస్తుంది. ఈ విగ్రహం అయితే లాల్బాగ్ స్టైల్లో కూర్చున్న గణపతి, బొజ్జ గణపతి. మనకి చాలా డీటెయిల్గా ఉందన్నమాట. బ్యాక్డ్రాప్లో కూడా ఏనుగు ఉంది పైన. అలాగే మన అయోధ్య టెంపుల్ థీమ్ అయితే ఉందన్నమాట. ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి శివుడు ఉన్నాడు. మొత్తం చూడండి డీటెయిల్గా.